రైట్ డీటెయిల్స్ చూద్దాం. అనారోగ్యంగా ఉందంటూ నిన్న కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరిన నటుడు మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. విపరీతమైన బాడీ పెయిన్స్ తో స్పృహ కోల్పోయిన స్థితిలో మోహన్ బాబు ఆసుపత్రిలో చేరారని వైద్యులు తెలిపారు. మోహన్ బాబు ఎడమ కంటి కింద గాయమైందని హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు. అధిక బీపీ, రక్తపోటుతో మోహన్ బాబు బాధపడుతున్నారని వైద్యులు వివరించారు. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మోహన్ బాబుకి చికిత్స జరుగుతోందని హెల్త్ బులెటిన్లో డాక్టర్స్ వివరించారు. మోహన్ బాబు మానసికంగా బాధతో ఉన్నారని, ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారని వైద్యులు వివరించారు. మోహన్ బాబుకి మరో 2 రోజులు చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. ఆయనకు మెడల నొప్పి, ఈ చేతుల నొప్పి, ఎందుకంటే మోహన్ బాబు ఇంత క్రితమే కొన్ని సర్జరీస్ అయ్యాయి. దానివల్ల నొప్పుల వలన మా న్యూరాలజిస్ట్ ఇవాళ మార్నింగ్ డాక్టర్ ఎంకే సింగ్ గారు కూడా చూశారు. ఆయనకు వేరే మాత్రలు నొప్పి కొరకు, మసిల్స్ రిలాక్సేషన్ కొరకు రాశారు. దాని తర్వాత ఆయన సిటీకి వెళ్తారు. డాక్టర్ జగదీష్ గారు ఆయన ఇంటర్నల్ మెడిసిన్ డాక్టరు. ఆయన వచ్చినప్పుడు బీపీ చాలా ఎక్కువగా ఉండేది. ఆయన హైపర్ టెన్సివ్ పేషెంట్, కానీ బీపీ చాలా ఎక్కువగా ఉండేది. 200 ఆల్మోస్ట్ 200 దగ్గరగా ఉండేది. సో అందుకని దాని ప్రకారంగా టెస్టులు చేసి ఒక ఈసీజీ తీసాము. అది నార్మల్గానే ఉండేది. ఈకో కూడా చెక్ చేసాము, హార్ట్ అంతా నార్మల్గా ఉందా లేదా అని. సో బీపీ ట్యాబ్లెట్స్ ఇచ్చి సెటిల్ చేస్తాం నిన్న నైట్కి. ఈరోజు కూడా బీపీ ఇంకా కొద్దిగా ఎక్కువగా ఉంది. సో అకార్డింగ్లీ మెడిసిన్స్, అవసరమైన మెడిసిన్స్ ఇస్తాం. రైట్, మోహన్ బాబు హెల్త్ బులెటిన్ ని కాంటినెంటల్ హాస్పిటల్ డాక్టర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర. థ్యాంక్ యూ గాయత్రి. నిన్న జల్పల్లి ఫామ్ హౌస్లో జరిగినటువంటి నాటకీయ పరిణామాల తర్వాత, ముఖ్యంగా మంచు మనోజు నిన్న 7:30 తర్వాత జల్పల్లిలో ఉన్నటువంటి మోహన్ బాబు నివాసానికి వచ్చినటువంటి సమయంలో ముఖ్యంగా దాడి జరిగింది మనోజ్ పైన. అదేవిధంగా బౌన్సర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా మోహన్ బాబు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దాంతోపాటు కొంత స్వల్ప గాయాలయ్యాయంటూ కూడా మోహన్ బాబుని నిన్న రాత్రి గచ్చిబౌలిలో ఉన్నటువంటి కాంటినెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. నిన్న అడ్మిట్ చేసేటటువంటి సమయంలో స్పృహలో లేనటువంటి మోహన్ బాబుని నిన్న అడ్మిట్ చేశారు. నిన్నటి నుంచి కూడా ప్రస్తుతం ఆయన కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే ఆ కాంటినెంటల్ హాస్పిటల్కి సంబంధించినటువంటి వైద్యులు హెల్త్ బులెటిన్ని రిలీజ్ చేయడం జరిగింది. ప్రముఖ వైద్యుల ఆధ్వర్యంలో సమక్షంలో ప్రస్తుతం మోహన్ బాబుకి వైద్య చికిత్స నడుస్తుందంటూ కూడా కాంటినెంటల్ హాస్పిటల్ వైద్యులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు రిలీజ్ చేసినటువంటి హెల్త్ బులెటిన్కి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఆయన కుడి కంటి కింద గాయమైంది. అదేవిధంగా హై బీపీతో పాటు పల్స్ రేట్, ముఖ్యంగా హై బీపీతో పాటు అదేవిధంగా అధిక రక్తపోటుతో ఆయన బాధపడుతున్నారు. ఆయన తీవ్ర మానసిక ఒత్తిడితో ఉన్నారు అనేటటువంటి అంశాన్ని వైద్యులు ధృవీకరించడం జరిగింది. మరొక 2-3 రోజుల పాటు ఆయనకి హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ చేయించాలనేటటువంటి అంశాన్ని వైద్యులు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే కాంటినెంటల్ హాస్పిటల్లో మోహన్ బాబు చికిత్స తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వైద్యులు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన తర్వాత ఆయన కుమారుడు మంచు విష్ణు కూడా ప్రెస్ మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం ఆయన తండ్రి గారికి సంబంధించినటువంటి హెల్త్కి సంబంధించి ప్రస్తుతం వైద్యుల నడుమ చికిత్స నడుస్తుంది. ప్రస్తుతం ఆయన అయితే మరొక 2-3 రోజుల పాటు హాస్పిటల్లోనే ఉంచి ఆయనకి ట్రీట్మెంట్ అందిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా తన కుటుంబంలో జరిగినటువంటి ఈ వివాదానికి సంబంధించి మేమంతా కూడా తీవ్రంగా బాధపడుతున్నాం. దీనికి సంబంధించి నేను వచ్చే వరకు కూడా వెయిట్ చేయాలి అనేటటువంటి అంశాన్ని మోహన్ బాబుకి అదేవిధంగా ఆయన అనుచరులకు కూడా చెప్పాను. కానీ నేను వచ్చేటప్పటికే ఇదంతా జరిగిపోయింది అనేటటువంటి అంశాన్ని ఆయన స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా మంచు మనోజ్ చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఆయన మాట్లాడేందుకు మీడియా ప్రతినిధులు ప్రశ్నించేటటువంటి సమయంలో ఆయన
కొంత ఆ ప్రశ్నలకి దాటవేసేటటువంటి సమాధానం చెప్పడం జరిగింది. ముఖ్యంగా మా కుటుంబంలో వచ్చినటువంటి వివాదాన్ని మేమే మా కుటుంబంలో సామరస్యపూర్వకంగా దీన్ని పరిష్కరించుకుంటామంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనోజ్ ఒకటే ఆరోపిస్తున్నారు, ముఖ్యంగా మోహన్ బాబుకి సంబంధించినటువంటి విద్యా సంస్థలు అదేవిధంగా యూనివర్సిటీల్లో అవినీతి జరుగుతుంది, దీనికి సంబంధించి విష్ణుకి సంబంధించినటువంటి అనుచరులే దీని అంతటికీ ప్రధాన కారణం, అదేవిధంగా నా పైన దాడి చేసినటువంటి సమయంలో సీసీ ఫుటేజ్ను కూడా ఇంటి నుంచి కూడా దొంగిలించుకెళ్ళి హార్డ్ డిస్క్లు అన్నింటిని కూడా తీసుకెళ్ళిపోయారు అనేటటువంటి అంశాన్ని కూడా మంచు మనోజ్ చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రధానంగా ఈ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశంపైన విష్ణుని మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఆయన ఈ ప్రశ్నలకి సమాధానం మాత్రం ఆయన చెప్పలేదు. త్వరలో దీని అంతటికీ ఒక కన్క్లూజన్ ఇస్తామంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి మంచు కుటుంబంలో జరుగుతున్నటువంటి వివాదం మాత్రం తీవ్ర స్థాయికి చేరుకుందని చెప్పాలి. మరొకవైపు మంచు మనోజ్ కూడా కొద్దిసేపటి క్రితమే జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర మాట్లాడిన అనంతరం ఇక్కడ నుంచి నేరుగా ప్రస్తుతం ఆయన సిపి దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మీడియా సమావేశం సాయంత్రం 5 గంటలకి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తాను, అసలు ఏం జరుగుతుంది అన్నది పూర్తి స్థాయిలో నేను చెప్తానంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరి సాయంత్రం 5 గంటలకు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే ఆయన ఏం సంచలన విషయాలు, ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి ఏం విషయాలు బయటకు చెప్తారన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.